మొదటి వచనం. ప్రసంగి 7వ అధ్యాయము మొదటి వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీకు వందనాలు. ఈ సమయంలో మీ ప్రజల మధ్యకు ఈ రీతిగా మమ్మల్ని తీసుకుని వచ్చారు. మీ దాసరాలు గత 3 సంవత్సరాల క్రితం మీరు పిలుచుకున్నారు. మరి నా తండ్రి, మా పితరులైన వారు ఎరిగారు ఈ భూమి మీద మేము యాత్రికులము, పరదేశులము అని. ఉండబో పట్టణము కొరకే ఎదురు చూస్తూ వచ్చారు. కనుక నా తండ్రి, మేమందరము మీతో ఉండాలి ఒక దినాన. అలాగే మీ దాసరాలని గత 3 సంవత్సరాల క్రితం మీరు పిలిచారు. అప్పటి వరకును క్షేమము, భద్రత ఇచ్చారు. అయితే ప్రభు నా తండ్రి, సమయంలో మరి జ్ఞాపకార్థంగా బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు అందరము కలిసి, కుటుంబ సభ్యులు ఇలాగూ మరి నా తండ్రి మీ సన్నిధిని, మీ వాక్యమును నా తండ్రి కలిగుండే భాగ్యం ఇచ్చారు. మమ్మల్ని అందరినీ సమకూర్చారు. అందుకై మీకు వందన స్తోత్రములు. ఈ సందర్భంలో ప్రభా, ప్రసంగి 7వ అధ్యాయం మొదటి వచనం చదువుకోవడానికి కృపనిచ్చారు. కనుక నా తండ్రి, ఈ వాక్యమును మా కొరకై దీవించండి. ఈ వాక్యమును ప్రభా నా తండ్రి మేము చక్కగా అర్థం చేసుకొని ప్రభా మీ వైపు చూడగలిగినట్లుగా సహాయపడు. సమయంలో మీ దాసుడైన నేను బలహీనుడును, విసులు చాటును మరుగుపరచండి. ఆత్మలు స్వాతంత్రం అనుగ్రహించము. ఎవరైతే మీ సంకల్పం, మీ ఉద్దేశంలో ఉన్నవారో అటు వారితో మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. యేసు ప్రభు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తూ వచ్చాము. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే. ఈ వాక్య భాగమును 2 భాగాలుగా మనము చూడవచ్చు. ఒకటి, సుగంధ తైలము కంటే మంచి పేరు అనేది మనం చూస్తాం. కాబట్టి మంచి పేరు చాలా మరి అవసరం, ప్రాముఖ్యం. దేవుడు కూడా మనల్ని మంచి పేరు కలిగి ఉండాలనే దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. దేవుడు మనల్ని మంచి వారుగా ఉండాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. అందుకనే సామెతల్లో ఆ మాట ఉంది. 10వ అధ్యాయం 7వ వచనంలో, సామెతలు 10:7లో, నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం. కాబట్టి మంచి వారిని జ్ఞాపకం చేసుకోవడం ఎంతో ఆశీర్వాదకరం. కాబట్టి దేవుడు మంచి పేరుతో మనం ఉండాలని, మంచి వారంగా ఉండాలని, జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని ఈ రీతిగా ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి మంచి పేరు అనేది చాలా అవసరం. ఒక ఆమె చనిపోయింది బైబిల్లో, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో. ఆమె చనిపోయిన తర్వాత దైవజనుల దగ్గరికి ఆమె ఆమె గురించి దైవజనులతో చాలా చక్కగా చెప్పారు. అక్కడ వాళ్ళు ఏమని చెప్పారు? అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 39వ వచనం. ఆమె వారి మధ్యలో ఉన్నప్పుడు, చదవండి ఆ మాట, 39వ వచనం. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రు వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను, వస్త్రములను చూచు అతని ఎదుట. కాబట్టి ఆమె వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు ఆమె చేసిన మంచి పనులన్నీ కూడా తెలియపరుస్తూ వచ్చారంట. ఇంతకు ముందే సహోదరుడైతేనేమి, మరి అమ్మ వాళ్ళ కుమార్తె వాళ్ళైతేనేమి, కుటుంబ సభ్యులు ఒకవేళ భౌతికంగా ఇక్కడికి రాకపోయినా, ఇక్కడ మైక్లో చెప్పకపోయినా వారి మనసులో వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు గతంలో వాళ్ళు ఎలాంటి మంచి మంచి పనులు చేస్తూ వచ్చారు. ఇదంతా ఓడవడం అని, లేకపోతే అనేకులను ఆదరించడం, ఇలాగ ఎన్నో మంచి పనులు. సమయం లేదు కాబట్టి అన్ని చెప్పలేదులే కానీ వాళ్ళు ఇంకా ఎన్నో ఉంటాయి. మనకంటే వాళ్ళకి ఎక్కువ తెలుసు. మనం అప్పుడప్పుడు వచ్చిపోయే వాళ్ళం, కానీ వాళ్ళు చిన్నప్పటి నుంచి తల్లి దగ్గర పెరిగిన వాళ్ళు కాబట్టి
ఆమెకున్నటువంటి మంచి లక్షణాలు, ఆమె చేసిన మంచి పనులు చాలా తెలుసు. అలాగనే దేవుడు వాక్యంలో రాయబడింది, నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. ఎవరండి నీతిమంతులు? యేసు ప్రభు ద్వారా కడగబడిన వారు, యేసు ప్రభు ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన వారు నీతిమంతులు. వారిని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం. అయితే ఇక్కడ కూడా ప్రభువుని ఎరిగింది ఒక ఆమె పేరు దోర్కా. ఆమె తమతో కూడా ఉన్నప్పుడు చేసిన మంచి పనులన్నిటినీ వారు ఏం చేస్తూ ఉన్నారట? వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లుగా చూస్తాం. దేవుడు ఒక మాట అన్నాడు ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయంలో. ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు ఒక చక్కటి మాట అన్నాడు. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 19వ వచనం. 26:19. తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదనని ఆయన సెలవించినట్లు. కాబట్టి చాలండి, ఇక్కడ దేవుడు అంటున్నాడు, దేవుడు నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లుగా నిన్ను హెచ్చిస్తూన్నాడు. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజల్ని, దేవుని ప్రజలని. అందుకని అదే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట అంటాడు, ఇంకొక మాట కూడా అన్నాడు. చదవండి ఆ మాట. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం. 7:6. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరుచుకోలేను. లెక్కకు తక్కువే. 7వ వచనాలు. ఈ లోకంలో లెక్క కంటే తక్కువే, కానీ లోకంలో ఉన్న వాళ్ళందరికంటే దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడంట? ఎక్కువగా ఇచ్చాడు. తన ప్రజలైన వారికి కీర్తి ఘనత కలగాలనేది దేవుడి ఉద్దేశం. అందుకనే దేవుడు లోకంలో నుంచి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు లోకంలో నుంచి మనల్ని ఎన్నుకుంటూ వచ్చాడు. అందుకని ఇక్కడ మనం చూస్తాము, మరి లెక్కకు నీవు తక్కువే అయినప్పటికీ ఆయన సమస్త జనముల కంటే మనల్ని ఎలాగించాడంట? గొప్పగా ఎంచాడు. గొప్పగా ఎంచి తన స్వకీయ సాంపత్యముగా మనల్ని చేసుకున్నాడు. స్వకీయ సొంత ప్రజలుగా మనల్ని ఎంచుకున్నాడు. ఇంకొక మాట కూడా చదవండి. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 62వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథం 62:12. 62వ. పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారినియు వారికి పేరు పెట్టబడును. చూసారా, దేవుడు తన ప్రజలకు ఎంత మంచి పేరు పెట్టాడు. యెహోవా విమోచించబడిన వారిని పరిశుద్ధ జనమని వారికి ఏం పేరు వారికి పేరు పెట్టబడింది. కాబట్టి నాటికున్న మనం అందరికీ చాలా చక్కటి పేరు, మంచి పేరు దేవుడు ఇచ్చాడు. ఏమిటి అంటే దేవుని ప్రజలము అని, ఆయన చేత విమోచించబడిన వారము అని, ఆయన పరిశుద్ధ జనము. అందుకనే దేవుని వాక్యంలో ఆ మాట రాయబడింది, సుగంధ తైలము కంటే మంచి పేరు యెహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులు. ఈనాడు మనమంతా ధన్యులం. ఏదో ఇక్కడ కూర్చున్నాం, నేనేదో సామాన్యుడు అని అనుకుంటున్నాం, కానీ లేదు, మనము దేవుని సొత్తు, దేవుని ప్రజలము, దేవుని ద్వారా విమోచించబడిన వారము, శ్రేష్టమైన జనాంగము అని దేవుడు కూడా అన్నాడు. మీరు లోకంలో వాస్తవంగా తక్కువే, కానీ అయితే నేను మిమ్మల్ని ఎక్కువగా ఎంచాను, ప్రతిష్ఠ జనంగా నేను చేసుకున్నాను, మీకు దేవుడుగా కాగలుగుతూ వచ్చాడు. అందుకనే ఇక్కడ మనం చూస్తూ వచ్చాము, వారికి పరిశుద్ధ జనం అనేటువంటి పేరు పెట్టబడినట్లుగా చూస్తాం. ఇదే యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో మరొక మాట చదవండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 6వ వచనం. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. నువ్వు నన్ను ఎరగనప్పటికీ నేనేం చేశాను? నిన్ను సిద్ధపరి. నిజమే, దేవుణ్ణి ఎరిగాము అంటున్నాం కానీ నిజంగా ఎరగనట్టుగానే ఉన్నాం. నేను దేవుని బిడ్డనమంటున్నాం కానీ ఎరగనట్టుగానే ఉన్నాం. అయినా కూడా ఆయన మనల్ని ఏం చేస్తూ వచ్చాడట? మనకి దేవుడుగా ఉన్నాడు, మనల్ని సిద్ధపరిచాడు.
అందుకనే ఈ ప్రసంగి గ్రంథంలో మనం చదువుకున్నాం, సుగంధ తైలము కంటే మంచి పేరు. ఇప్పుడు మంచి పేరు వచ్చింది మనకి. ఏమిటి? ఆయన సొత్తు, ఆయన సామర్థ్యము, ఆయన కొనుక్కున్నటువంటి ప్రజ అనే పేరు. కాబట్టి ఈ పేరు చాలా ప్రాముఖ్యత, ఎంతో విలువైనది. దాన్ని విలువైనదిగానే మనం ఎంచవలసిన వారంగా. సరే, ఇప్పుడు మనకు మంచి పేరు పెట్టబడింది కదా, యెహోవా విమోచించబడిన వారిని వారికి పేరు పెట్టబడింది కదా. ఇంకొక భాగానికి మనం వెళ్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. సుగంధ తైలము కంటే మంచి పేరు మే. ఇప్పుడు మంచి పేరు గురించి చూసాము. ఆ మంచి పేరు దేవుడు మనకు పెట్టాడు, మనం ధన్యులు. అది అక్కడ అలా ఉంచితే, అయితే ఈ భాగంలో మరొక మాట మనం గమనిస్తే ఏమిటి అంటే సుగంధ తైలము అనే మాటను మనం చూస్తాం. సుగంధ తైలము అనేది ఏం చూపిస్తుంది? ఈ సుగంధ తైలము అనేది ఏం చూపిస్తుంది అనంటే సౌఖ్యాన్ని చూపిస్తూ ఉంది, లేక సుఖాన్ని చూపిస్తూ ఉంది. ఈ సుగంధ తైలము అనేది ఏం చూపిస్తుంది అంటే దిగులు లేనటువంటి స్థితి, సుఖము, సౌఖ్యాన్ని చూపిస్తూ ఉంది. చూడండి, ఆ మాట మనం చూస్తాము. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చదవండి. ప్రసంగి 2:10. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు, మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషకరమైన ఏది అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన దొరికిన సమూయేలు అంటున్నాడు, ఈ సుగంధ తైలము అనేది సౌఖ్యాన్ని, సుఖాన్ని చూపిస్తూ ఉంది కదా. అయితే ఇప్పుడు అన్నాడు, సమూయేలు మహాజ్ఞాని, చాలా జ్ఞానం కలిగిన వాడు, మనకంటే చాలా గొప్పవాడు. అయితే ఆయన అంటున్నాడు, నేను నా కనులు ఆశించిందంతా చేస్తూ వచ్చాను. నా హృదయాన్ని సుఖంగా ఉండటానికి, సౌఖ్యంగా ఉండటానికి ఏమేం కావాలనో, ఏమేం చెయ్యాలనో వాడిని చేస్తూ వచ్చా. ఎప్పుడు కూడా నేను నిర్బంధం చేయలేదు, కాబట్టి కఠినం చేసుకోలేదు. సుఖాన్ని, సౌఖ్యాన్ని కొరకై ఎంత క్రయమైన చెల్లిస్తూ వచ్చాను. కాబట్టి నా హృదయ సంతోషం కొరకై నేను దేన్ని కూడా నిర్బంధించలేదు. నా పనులు ఏం చూస్తే చేసి నా మనసుకు నచ్చినట్టు చేస్తూ వచ్చాను. సుగంధ తైలము అనేది సుఖాన్ని చూపిస్తూ ఉంటే, ఇప్పుడు సొలొమోను ఈ భూమి మీద ఉన్న దినాలలో సమస్తం తన పనులకు ఎట్ట దోస్తాడు చేస్తూ వచ్చాడు. ఏం కావాలంటే చేస్తూ వచ్చి, కావాల్సినంత డబ్బు ఉంది, కావాల్సినంత అన్ని ఉన్నాయి, అన్ని పనులు చేస్తూ వచ్చాడు. అందుకని అన్నాడు, నా హృదయము సంతోషకరమైన అనుభవించకుండా నా హృదయాన్ని నేను నిర్బంధించలేదు. ఈ మాట చదువుగానే క్రొత్త నిబంధనలో ఆయన గుర్తుకొస్తాడు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఆయన అన్నాడు, లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం ఏమన్నాడు చెప్పండి? ఆయన ధనవంతుడు ఒకడు ఉండెను, ఉదారంగా బట్టలు ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండెను. ఇప్పుడు సొలొమోను అన్నాడు, నా కనులకి ఏది కావాలంటే చేశాను అని ఆయన అన్నాడులే. కానీ ఇప్పుడు క్రొత్త నిబంధనలోకి వస్తే ఒక ధనవంతుడు ఉన్నాడంట. ఈయన ఏం చేస్తూ ఉన్నాడంట? ప్రతి దినము బహుగా సుఖపడుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఒక రోజు వచ్చింది, ఇంకొక ఆయన ఉన్నాడు దరిద్రుడు, లాజరు అని ఆయన. ఈయన కూడా చాలా దేన స్థితిలో ఉన్న విశ్వాసం విషయంలో మాత్రం తొలగిపోలేదు, దేవుని వైపు చూస్తూ నమ్మకంగా జీవించాడు. వీళ్ళిద్దరూ ఒకరోజు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆ పరలోకం వెళ్ళిన తర్వాత అబ్రహాం అన్నాడు ఆ ధనవంతుడి గురించి, ఈ భూమి మీద బహుగా సుఖపడిన వ్యక్తిని గురించి, అతను కనులు చూసిన వల్ల ఆశించిన వల్ల చేయడానికి ఇష్టపడిన అతని గురించి అబ్రహాం ఏమన్నాడు అని అంటే 25వ వచనం చదవండి. 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైన సుఖమును అనుభవించిందివి, అందుకని ఇక్కడ యాతన పడుతున్నా. ఏమండి, ఏంటంటే నాకు ఈ యాతన, ఏంటండి వేదన, ఈ బాధ? ఒక చుక్క నీళ్ళు ఇవ్వడానికి ఒక మనిషి లేడే, ఒక చుక్క తేవచ్చు కదా. భూలోకంలో నాకు చాలా మంది పనులు ఉన్నారు, నేను రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు. అన్ని అల్లేదులే ఆ మాటలు, కానీ తన ఉద్దేశం అదే. అట్లా నేను ప్రతి దినము సుఖపడుతూ ఉన్నానే, నేను కావాలన్నా చేశానే, నా ఇష్టం భయం లేకుండా ఏది కావాలంటే అది తెచ్చుకున్నాను, ఏది కావాలంటే చేశాను. అయితే ఇక్కడికి వస్తే ఒక చుక్క నీళ్ళు ఇవ్వడానికి ఒక మనిషి లేడు అని అంటే అబ్రహాం అన్నాడు, అయ్యా కుమారుడా, నువ్వు నాకు కొడుకువేలే గాని
అయితే నువ్వు భూలోకంలో నీకు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ వచ్చావు. అందుకనే ఇక్కడ ఏం పడుతున్నావు అన్నాడు, యాతన పడుతూ ఉన్నావు అని అన్నాడు. కాబట్టి ప్రౌఢిలంగా సుగంధ తైలము అనేది సుఖాన్ని సౌఖ్యాన్ని చూపిస్తూ ఉంటే సొలొమోను తన హృదయాన్ని ఎంతగా సంతోషపెట్టుకుంటూ వచ్చాడు. ఆ కృత నిబంధనలో ఉన్నటువంటి ధనవంతుడు ఎంత సౌఖ్యాన్ని పొందుతూ వచ్చాడు. అయితే ఒక రోజు వచ్చింది, ఆ రోజున ఏం చేయబడుతున్నాడట, యాతన పడుతూ ఉన్నాడు. సొదొమ గొమొర్రా పట్టణాలు ఉన్నాయి బైబిల్లో. ఆదికాండం 19వ అధ్యాయం రెండవ మాట చదువుతాం. ఆదికాండం 19వ అధ్యాయము 24వ వచనం. ఆదికాండము 19:24. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించాడు. 2 పట్టణాలు ఉన్నాయి. ఈ 2 పట్టణాల మీద ఆకాశం నుండి ఏమొచ్చిందంట, అగ్ని గంధకాలు వచ్చేసినాయి. బుగ్గైపోయింది ఆ 2 పట్టణాలు. ఎందుకు అట్లా అయిపోయినాయి? ఆ 2 పట్టణాలు ఎందుకంత దారుణంగా దేవుని ఉగ్రత గురైనాయి? ఎందుకంత వాటి మీద అంత శిక్ష వచ్చింది అని అంటే, ఆ మాట ఆదికాండంలో అంత ఎక్కువగా లేదులే గాని యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో ఎందుకు సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం అయిపోతూ వచ్చినాయి అక్కడ రాయబడింది. చదవండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 49వ వచనం. 49 చదవండి. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితి అనున్నదియే. ఎందుకు సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనమైనవి? సొదొమ గొమొర్రా పట్టణాల మీద దేవుని ఉగ్రత వచ్చింది అని అంటే ఏం చేసిందంట? సొదొమ గొమొర్రా పట్టణం గర్వం కలిగినదై గర్వించింది. తనకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి, తనకున్న శక్తిని బట్టి, దేవుడు లేడు, దెయ్యం లేదులే పో అన్నట్లుగా ఇష్టం వచ్చిన సుఖస్థితి కలిగి జీవిస్తూ వచ్చింది. ఈ లోకంలో తినుము త్రాగము సుఖించుము. లూకాసు సువార్త 12వ అధ్యాయంలో ఆ ధనవంతుడు అన్నాడు, ఇంక నీకు కావాల్సింది ఏంటిది? సినిమా రిలీజ్ అయిందా, వెళ్ళు, ముందు నువ్వే వెళ్ళు. కాబట్టి సినిమాకి వెళ్ళాలంటే సినిమాకి పో, తాగాలంటే త్రాగు, నీకు కావాల్సిన ధనం ఉంది, ఆరోగ్యం ఉంది, శక్తి ఉంది. అప్పుడు దేవుడు అన్నాడు, ఏమన్నాడు? వెర్రివాడా, నువ్వు సిద్ధపరిచినవన్నీ యావనివ్వదు. కాబట్టి సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలాంటివిగా ఉన్నాయి అంటే నిర్విచారమైన సుఖస్థితి కలిగినవిగా ఉన్నాయి. అందుకనే వాటి జీవితంలో అవి ఎంతో నష్టపోయినట్లుగా చూస్తాం. ఈ లోకంలో పట్టణాలే కాదు, మనుషులైనా సరే దేవుని యందు మరి విశ్వాసం కలిగి, అందుకనే సుగంధ తైలము అనేది సుఖాన్ని సౌఖ్యాన్ని చూపిస్తూ ఉంటే యేసుప్రభువు మాట అన్నాడు యోహాను సువార్త 14:27 వచనంలో, శాంతి మీకు అనుగ్రహించవెలుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహిస్తాను, లోకమిచ్చినట్లుగా కాదు అని అన్నాడు. లోకమిచ్చే సంతోషము సమాధానము నిజమైన సంతోషం కాదు, అది తాత్కాలికమైనది. అది శరీరము ఆరోగ్యము మరి డబ్బు అని పడిపోయేంత వరకే లోక సంతోషం. అందుకని యేసు ప్రభువారు నా శాంతి మీకు అనుగ్రహిస్తానని ఆయన సెలవిచ్చినట్లుగా మనం చూస్తాం. ఇంకో మాట కూడా చదవండి. ప్రభు ఇచ్చే శాంతి సమాధానం ఎలాంటిది అని అంటే కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో మాట ఉంది. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం దేవుడిస్తాడు, చెప్పనాశక్యమైన సంతోషం ఇస్తాడు. కాబట్టి ఈ సుగంధ ద్రవ్యములు అనేవి లోకములో ఉన్నటువంటి సంతోషాన్ని చూపిస్తూ ఉంటే అవి తాత్కాలికమైనవేలే, కానీ ప్రభు దగ్గరికి వచ్చిన వారికి ఎంతో చెప్పనాశక్యమైన సంతోషం ఇస్తాడు. ఇంకో మాట ఉంది, అదే కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంలో, నీ సన్నిధిలో నిత్య సుఖములు కలవు, సంపూర్ణ సంతోషము కలవు. కాబట్టి దేవుడు మనకు మంచి పేరు పెట్టాడు. యెహోవా విమోచించబడిన వారని వారికి పేరు. ఆయన ప్రశస్తమైన రక్తం ద్వారా మనల్ని కొనుక్కున్నాడు. ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనల్ని చేశాడు. భూమి మీద ధన్యులుగా మనల్ని ఎంచాడు. అయితే లోకములో సుగంధ ద్రవ్యములనే సుఖాన్ని చూపిస్తూ ఉంటే అయితే లోక సుఖము సౌఖ్యము అది నిజమేది కాదు. అందుకని యేసు ప్రభువు నా శాంతి మీకు ఇస్తాను రండి అని అన్నాడు. ఆయన ఇచ్చే నెమ్మది సంతోషం అది నిజమైనది, మరి స్థిరంగా నిలబడేది.
బైబిల్లో కొంతమంది ఈ లోక సుఖం కొరకు ప్రయాసపడి ప్రతి దినమూ సుఖపడుతూ వచ్చారంట. ఒక దినాన వచ్చింది వారు యాతన పడుతూ వచ్చారు. కాబట్టి ప్రభువిడలంగా దేవుని మందిరంలో నిత్య సుఖములు కలవు. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన వాటికంటే అధికమైన సంతోషం దేవుడిస్తాడు. కాబట్టి దీని కొరకు ఏం చేయాల్సిన అవసరం లా, యేసు ప్రభువుని హృదయంలో చేర్చుకుంటే చాలు. ఈ లోక సంతోషముల కంటే అధికమైన సంతోషము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సరే, ఇప్పుడు 3వ విషయానికి వెళ్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. మంచి పేరు అనేది కాబట్టి ఈ భాగంలో అంత పేరు గురించే, కాబట్టి పేరు గురించే మనం జ్ఞాపకం చేసుకుంటాం. మంచి పేరు, కాబట్టి మంచి పేరు మేలు అనే మాట మనం చూస్తాం. ఒకరు ఉన్నారండి బైబిల్లో, పౌలు అపోస్తలుడు. ఆయన ఎలాంటి వాడో తెలుసా? 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. 1 తిమోతి 1వ అధ్యాయము 12వ వచనం. పూర్వము దూషకుడును, హింసకుడును, హానికరుడును నేను. పౌలు అపోస్తలుడు ఒకప్పుడు ఎలాంటి వాడు? దూషకుడు, హింసకుడు, మంచి పేరు లేదు. కాబట్టి చెడిపోయిన వాడు, నష్టపోయిన వాడు. ఇక పౌలు అపోస్తలుడు ఏమో గాని గతంలో నేను ప్రభువుని ఎరగక మునుపు, నేను నా యేసు ప్రభువుని సొంత రక్షకుడుగా ఎరగక మునుపు, నేను లోకములో సుగంధ తైలము అనేటువంటి సంతోషము లోకంలో అనుభవిస్తూ దేవునికి దూరం అయిపోయి హానికరుడుగాను, హింసకుడుగాను, దూషకుడుగాను జీవిస్తూ వచ్చాను. అందుకని పౌలు అపోస్తలుడు అన్నాడు, నేను ఒకప్పుడు ఇలాంటి వాడు, నేను దూషకుడును, హింసకుడును, హానికరుడును. ఇప్పుడు ఏమైపోయాడు? 1 కొరింథీ 11:1 నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారము. ఇప్పుడు పౌలు అపోస్తలుడు దేవుని చేర్చుకున్నాడు, హృదయం మార్చబడింది. ఇప్పుడు ఏమంటున్నాడు? నేను దేవుణ్ణి పోలి నడుచుకుంటూ ఉన్నాను. వాడు మంచి పేరు వచ్చేసింది. అందుకని యేసు ప్రభువారు 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయంలో 21వ వచనం చదవండి. 21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. యేసు ప్రభువు మాదిరి ఉంచాడు. తెలియదు మనకి ఎలా జీవించాలి, లోకంలో ఎలాగో మరి నమ్మకంగా జీవించాలో మనకు తెలియదు. అందుకని యేసు ప్రభువు లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు మాదిరిగా జీవిస్తూ వచ్చాడు. ఆయన మాటల్లో గాని, ఆయన ప్రవర్తనలో గాని, ఆయన క్రియల్లో గాని ఎక్కడ కూడా పాపం లేనివాడుగా జీవించాడు. హెబ్రీ 7:26 ప్రకారం పవిత్రుడును, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి దేవుడు. కాబట్టి మంచి పేరు కావాలి. ఇప్పుడు ఒకప్పుడు పౌలు జీవితంలో మంచి పేరు అనేది లేదు. ఇప్పుడు ప్రభువుని పోలి నడుచుకుంటున్నాడు. మంచి పేరు కలిగిన వ్యక్తిగా మనం ఈనాడు ప్రభు బిడ్డలుగా మనం కూడా చెప్పే నేను కావచ్చు, ఇక్కడ మీరు కావచ్చు. కాబట్టి ఒకప్పుడు మన జీవితంలో మంచి పేరు కలిగిన వారు కావు, కానీ ఇప్పుడు ప్రభువుని నేర్చుకున్నాం. ఇప్పుడు మంచి పేరులోకి తీసుకొని రా. ఒకవేళ ఇంకా నువ్వు ఈ అనుభవంలో ఎవరైనా లేకపోతే ఇప్పుడే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించు, లోపల చేర్చుకో. కాబట్టి మంచి పేరు కలిగిన వ్యక్తిగా దేవుని ఉద్దేశం అదే. అందుకని ఈ లోకానికి వచ్చాడు. మనం మంచి పేరు కలిగి ఉండాలని, నీకు కీర్తి ఘనత కలిగి ఉండాలని. కాబట్టి విమోచించి యెహోవా పరిశుద్ధ జనమని పేరు పెట్టాలని దేవుడు ఉద్దేశించి లోకానికి వచ్చాడు. కాబట్టి మంచి పేరు ఎంతో అవసరం. అందుకని అబ్రహాముతో అన్నాడు ఒక మాట. ఏమన్నాడు తెలుసా? 17వ అధ్యాయం 1వ వచనంలో, నా సన్నిధిలో నిందారహితుడిగా నువ్వు నడుచుకో. కాబట్టి నా సన్నిధిలో నిందారహితుడిగా నడుచుకో, నిన్ను నేను దీవిస్తాను. ఎట్లా దీవిస్తాను? ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగా దీవిస్తాను. దేవుడే సెలవిచ్చాడు అబ్రహాముని గురించి. ఆదికాండం 19వ అధ్యాయము 18వ అధ్యాయం 19వ వచనం. దేవుడే చెప్పాడు అబ్రహాముని గురించి ఆ మాట. చదవండి ఆ మాట. 18:19. ఎట్లనగా యెహోవా అబ్రహాముని గురించి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను ఎరిగాను అబ్రహాముని గురించి. అబ్రహాముతో 17వ అధ్యాయంలో అన్నాడు మొదటి వచనంలో నా సన్నిధిలో నిందారహితుడిగా జీవించు అబ్రహాము అని అన్నాడు. ఇప్పుడు 18వ అధ్యాయానికి వచ్చేసరికి అబ్రహాము గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటి అని అంటే, నాకు తెలుసు ఈ అబ్రహాం ఎట్లాంటి వాడు.
అతను నడుస్తాడు నిందారహితంగా, తన పిల్లలకు కూడా నేర్పిస్తాడు, తన ఇంట్లో ఉన్న పుట్టిన వాళ్ళందరికీ నేర్పిస్తాడు. అలా నడిచేవాడు. అందుకని నేను అబ్రహాముని దీవిస్తాను అని దేవుడు చెప్పాడు. అబ్రహామును ఆశీర్వదించాడు. మంచి పేరు కలిగిన వాడిగా అబ్రహాముని ఇచ్చాడు. ఎలాంటి పేరు తెలుసా? ఈ లోకంలో ఎవరికి లేదు అబ్రహాముకు ఉన్నటువంటి మంచి పేరు. ఏమిటి ఆ పేరు? యాకోబు రాసిన పత్రిక. రండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. 20. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనం నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలుగుతూ వచ్చింది. ఎంత మంచి పేరండి! కాబట్టి దేవుని స్నేహితుడనే పేరు అబ్రహాం సంపాదించుకుంటూ వచ్చాడు. ఒకప్పుడు పౌలు అపోస్తలుడు హానికరుడు, హింసకుడులే కానీ ఇప్పుడు ప్రభువుని పోలి నడుచుకున్నాడు. గొప్ప అపోస్తలుడుగా, పరిశుద్ధుడిగా చేయబడ్డాడు. కాబట్టి అబ్రహాము జీవితంలో కూడా చెప్పాడు, బాబు అబ్రహాము, నీవు నా సన్నిధిలో నిందారహితంగా జీవించు అన్నాడు. అలాగ జీవించాడు. అబ్రహాము దేవునికి స్నేహితుడు అయ్యాడు. ఈనాడు కూడా నువ్వు నేను కూడా ఒకవేళ దేవునికి దూరంగా, హానికరుడుగా, హింసకుడుగా మరి పౌలు అపోస్తలులాగా ఉంటే ఉండవచ్చు, కానీ ఇప్పుడైనా ప్రభువుని చేర్చుకున్నట్లయితే అబ్రహాములే మనం కూడా దేవుని స్నేహితులుగా ఉండగలం. దేవుని ద్వారా గొప్ప ఆశీర్వాదాన్ని పొందగలం. ఇంకొక మాట చదవండి. ఒక ఆయన ఉన్నాడు, 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయంలో ఒక ఆయన ఉన్నాడు. ఈయన ఎట్లాంటి వాడు అని అంటే, చదవండి 21వ వచనం. 21:20. అతడు ఏలన ఆరంభించినప్పుడు 32 ఏళ్ల వాడు, యెరూషలేములో 8 సంవత్సరాలు ఏలి, ఎవరికి ఇష్టము లేని వాడై అతడు. ఆవిడ ఒక రాజు ఉన్నాడు. ఈ రాజు ఎట్లాంటి వాడు అంటే, ఎవరికి ఇష్టం లేని వాడు. మంచి పేరే. కాబట్టి ఎవరికి ఇష్టం లేని వాడు జీవించాడు ఈ లోకం. ఒకవేళ మనం కూడా ప్రభువుని ఎరగకుండా దేవునికి హృదయం ఇవ్వకపోతే మనం కూడా ఇష్టం లేని వారుగా ఉంటాం. అయితే ఇష్టం లేనిగా ఉండాలనేది దేవుడి సంకల్పం కాదు. అందుకొరకు కాదు యేసు ప్రభువు మనకు శిలువలో మరణించింది. మంచి పేరు కలిగిన వారుగా, నిందారహితులుగా ఆయన ఎదుటి జీవిస్తూ, ఈ లోకము సుగంధ ద్రవ్యము అనేటువంటి ఈ లోక తాత్కాలికమైన సంతోషమును కాదు, నిజమైన సమాధానము, సంతోషము మనం అనుభవించాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా చూస్తాం. ఇది 3వదిగా యేసు ప్రభువు మంచి పేరు ఎట్లా వస్తుంది అని అంటే, ఆయనే మనకు మాదిరి. ఆయనే మనకు మాదిరి ఇచ్చిపోయాడు. ఆ మనము తన అడుగు జాడల్లో నడుచుకున్నట్లుగా మనకేముంచిపోయాడట? మాదిరి ఉంచిపోయి. సరే, మరొక మాట చూస్తాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము మొదటి వచనంలో మొదటి భాగాన్ని, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, మంచి పేరు ఎంతో మేలు. బైబిల్లో కొంతమంది ఉన్నారు, మంచి పేరు తెచ్చుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారు. 2వ సమూయేలు గ్రంథంలో దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోమును గురించి మనం చూస్తాము. 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 18వ వచనం చదవండి. 2వ సమూయేలు 18:18. తన పేరు నిలుపుటకు తనకు కుమారుడు లేరనుకొని అబ్షాలోము తాను బ్రతికి ఉండగా ఒక స్తంభము తెచ్చి దానిని రాజులోయలో తన పేరిట నిలబెట్టి అక్కడ స్తంభములకు తన పేరు పెట్టి ఉండెను. నేటి వరకు అబ్షాలోము స్తంభం అని దానికి పేరు. ఇప్పుడు అబ్షాలోముకి ఉన్నారు కుమార్తెలు పుట్టారులే, కానీ కొన్ని యుద్ధంలోనూ మరి ఏదో సందర్భంలో కొడుకులందరూ చనిపోయారు, తన కుమార్తెలే ఉన్నారు. ఇప్పుడు అబ్షాలోము ఏమనుకున్నాడంటే, కాబట్టి నా పేరు నిలబెట్టుకోవాలని, నా పేరు నిలబెట్టడం కొరకు నేనేం చేయాలా? కొడుకులు లేరు. ఇప్పుడు పేరు నిలబెట్టుకోవడం కొరకై ఏం చేయాలి అని అంటే, ఒక స్తంభాన్ని నిలబెట్టాడంట. దానికి ఆయన పేరు పెట్టుకున్నాడంట. అయితే నేటి వరకు అది అబ్షాలోము స్తంభం అని పేరు. అయితే అది కొన్ని దినాలు ఉంది, లేదని ఇప్పుడు లేదండి. పేరు పోయింది, అబ్షాలోము పేరే పోయింది. ఏదో చేసి పేరు సంపాదించుకోవాలనుకున్నాడే కానీ అయితే ఆ పేరు లేదు. అందుకని ఆదికాండం 11వ అధ్యాయంలో మనం చూస్తాము, అక్కడ ఉన్నటువంటి ప్రజలంట గొప్ప గోపురం కట్టి పేరు సంపాదించుకుందాం రండి అనుకున్నారు, గొప్ప పేరు తెచ్చుకుందాం అనుకున్నారు. అయితే దేవుడు ఏం చేశాడు? వారిని తారుమారు చేశాడు. పేరు పోయింది, పేరు లేదు. పేరు రావాలనుకున్నది, అది కాస్త పోయి అసలు మొగల భాషలో వాళ్ళు తెలియకుండా అయిపోయారు. కాబట్టి అబ్షాలోము కూడా తన పేరు నిలబెట్టుకోవడం కొరకై ఏవో ప్రయత్నాలు చేశాడులే కానీ అవన్నీ కూడా ఏమి కూడా స్థిరంగా లేవు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు.
కాబట్టి మంచి పేరు ఎలా వస్తుంది అని అంటే ప్రభువుని సంపూర్ణంగా హృదయంలో చేర్చుకోవడం ద్వారా. ఈ భాగంలో మరొక మాట చూస్తానండి. సమూయేలు మొదటి గ్రంథములో 25వ అధ్యాయం, మొదటి సమూయేలు 25వ అధ్యాయము 25వ వచనం. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన గురించి రాయబడిన మాట చదవండి. నా ఏలిన వాడ, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్యపెట్టవద్దు, అతని పేరు అతని గుణములను సూచించుచున్నది, అతని పేరు. కాబట్టి ఏడొక ఆయన ఉన్నాడు, ఆయన పేరు అతని గుణాన్ని చూపిస్తూ ఉందండి. ఇదే అధ్యాయంలో 3వ వచనంలో ఆయన భార్య పేరు రాయబడి ఉంది. ఆయన భార్య గురించి ఏమని రాయబడి ఉంది? 25వ అధ్యాయం 3వ వచనం. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై. ఆవిడ ఆ పేరు అబీగయలే కానీ మరొక పేరు ఏమిటి అని అంటే ఆమె ఎట్లాంటిదట? సుబుద్ధి గలదై. ఆవిడ మంచి పేరు వచ్చింది. కాబట్టి నాబాలు అనే వ్యక్తి ఎలాంటి వాడుగా ఉన్నాడంటే ఎంతో కఠినంగా ఉన్నాడు. అందుకనే తన పేరుకు తగ్గటువంటి ఆ గుణం కలిగిన గుణాన్ని చూపిస్తూ. అయితే ఒక ఆమె ఉంది అబీగయలు, ఆమెకు దేవునికి భయపడేటువంటి స్త్రీ, దేవుని యందు విశ్వాసం కలిగిన స్త్రీ. ఆమెకున్న పేరు ఏమిటంటే సుబుద్ధి కలిగిన స్త్రీ. ఇంకొక మాట కూడా చదవండి. యెషయా గ్రంథం 56వ అధ్యాయం, యెషయా గ్రంథం 56వ అధ్యాయము 5వ వచనం. 56:5. నా ఇంటను నా ప్రాకారములోను ఒక భాగమును వారికి ఇచ్చేదను, కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నట్టు కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను, కొట్టివేయబడిని నిత్యమైన పేరు వారికి. కాబట్టి నిత్యమైన పేరు లోకములో ఒకవేళ మనం ఏదైనా పేరు పెట్టుకుంటే అదన్నా తాత్కాలికమైన అంశాలను స్తంభాన్ని నిలబెట్టినట్టే. అయితే ఆ స్తంభం ఏమైపోయింది? కాలక్రమేణా భూకంపాలు, తుఫాను వాటిలో కలిసిపోయింది. అక్షరాలు నిలబెట్టిన స్తంభం లేదు. అయితే వీళ్ళు కూడా అనుకున్నారు, ఆది కాండంలో పేరు సంపాదించుకున్నారు, రండి గొప్ప గోపురం కడదాం అనుకున్నారు. హార్మారైపోయింది, ఏమీ లేదు. అయితే దేవుడు అంటున్నాడు, నా ఇంట్లో ఒక భాగం ఇస్తాను వాళ్ళకి, నా ఇంట్లో చేర్చుకుంటాను. నన్ను రక్షకుడు అంగీకరించిన వారికి, నా విషయంలో అబ్రహాములే నిందారాధిగా జీవించే వారికి, కొడుకులు కూతుళ్ళు అనిపించుకునే దానికంటే ఇంకా శ్రేష్టమైన పేరు నేను పెడతాను. అది నిత్యము నిలిచేటువంటి పేరు, కొట్టివేయబడని పేరు. కాబట్టి ఇలాంటి పేరు మనం సంపాదించుకోవాలి. ఇలాంటి పేరు ఎలా వస్తుందండి? పేతురు రాసిన పత్రికలో చదువుకున్నాం కదా, క్రీస్తు మీరు కూడా తన అడుగుజాడల్లో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన మాదిరిలో, ఆయన అడుగుజాడల్లో మనం నడిచినప్పుడు ఇలాంటి నిత్యమైన పేరుని మనం సంపాదించుకునే వారంగా. యెషయా గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనంలో కూడా మాట చదువుతాం. 4వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథం 4:3. సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలబడిన వారికి, అనగా జీవము పొందుడికై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టుచున్నాను. పరిశుద్ధుడు అనే పేరు పెట్టబడినట్లుగా ఇది నిజంగా ప్రభు బిడ్డలంగా మనకి ఎంతో భాగ్యం, ఇది ఎంతో ఆశీర్వాదం. ఆవిడ సుగంధ తైలము కంటే మంచి పేరు, ఈ సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు అనే దాంట్లో 4 భాగాలుగా మనం చూస్తూ వచ్చాం. ఒకటి, మంచి పేరు పెట్టాలన్నది దేవుని సంకల్పం. అందుకనే 1 కొరింథీ 1:29లో లోకములో బలహీనులము, నీచులైన వారము, ఎన్నికలేని వారము, ఆకులము, దౌర్భాగ్యము, నిష్ప్రయోజకులము అట్లాంటి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు అనంటే నీకు కీర్తి ఘనత కలగాలన్నది. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం. అలాంటి వారుగా ఉండాలని దేవుడు మనల్ని జగత్ పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసుకున్నాడు మంచి పేరు కొరకు. అయితే మనం ఏం చేస్తూ వచ్చాము? ఈనాడు లోకంలో చాలా మంది సుగంధ తైలము అనేది సుఖాన్ని చూపిస్తూ ఉంటే ఆ పేరు పక్కన పెట్టేసి తాత్కాలికమైన సుఖానికి అనేకులు వెళ్ళిపోతున్నట్టుగా. అందుకనే అన్నాడు, కుమారుడా, ఈ లోకంలో నీ పనులు ఆశించినంతా చేశావు, నీ హృదయానికి సంతోషం ఏం కావాలా అవన్నీ నిర్బంధించలేదు, నువ్వు కంట్రోల్ చేసుకోలేదు, నీకు నచ్చినట్టుగా జీవించావు. అందుకని నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? యాతన పడుతూ ఉన్నావు. కాబట్టి సుగంధ తైలం ప్రాముఖ్యమైనది కాదు. అయితే ప్రభు ఇచ్చే సంతోషము, సమాధానం ఎట్లాంటిది అంటే అది శాశ్వతమైనది, నిత్యమైనది. మూడవదిగా మనం చూస్తూ వచ్చాము. ఏమిటి అనేది మూడవదిగా మనం గమనిస్తే మంచి పేరు.
కాబట్టి మంచి ఎట్లా వస్తుంది మంచి పేరు? ప్రభు అనే మాదిరి మనకి. అబ్రహామా నడువు నన్ను సన్నిధిలో నిందారీతుడిగా, కాబట్టి నా అడుగుజాడలో నడువు, నీకు మాదిరించిపోయానని అన్నాడు. కాబట్టి ఆ మాదిరి చొప్పున నడిచినప్పుడు ఈ మంచి పేరు సంపాదించుకోగలరు. కొంతమంది అనుకున్నారు మాదిరి మేమే సంపాదించుకుందాం అనుకున్నారు, గోపురం కడితే మంచి పేరు వస్తుంది అనుకున్నారు. హార్మర్ అయిపోయింది. అబ్షాలోము అనుకున్నాడు తన పేరు నిలబెట్టుకోవడం కొరకు ఓ స్తంభం నిలబెడదాం, అదే ఈ స్థిర స్థాయిగా ఉంటుంది, ఈ భూమి ఉన్నంతసేపు ఉంటుంది, నా పేరు ఉంటుంది అనుకున్నాడు. ఒక రోజు ఏమైపోయింది, అదంతా లేదు, ఇప్పటికి లేదు, నేటి వరకు లేదు. కాబట్టి ప్రభు అంటున్నాడు పరిశుద్ధ జనం అనే పేరు నేను పెడతాను, కొట్టివేయబడని పేరు నేను పెడతాను, వారి శ్రేష్టమైన నా సొత్తు అనే పేరు నేను పెడతాను అని ప్రభు అన్నాడు. కాబట్టి నాలుగవదిగా ఈ పేరు ఎంతో ప్రాముఖ్యం, ఎంతో విలువైనది, ఎంతో శ్రేష్టమైనది. కాబట్టి పేరు సంపాదించుకోవడం కొరకై మనం ప్రయాసపడే వారంగా ఉండాలి ఈ లోకంలో. ఇంకొక మాట, చివరిదిగా ఒక మాట చదువుతాం రండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఏంటిదట? మంచి పేరు మేలు. ఇలాంటి మాటే సామెతల్లో కూడా రాయబడి రండి. 22వ అధ్యాయము, సామెతల గ్రంథం 22వ అధ్యాయము మొదటి వచనాన్ని చదవండి. సామెతలు 22 మొదటి వచనం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. కాబట్టి గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు ప్రాముఖ్యం. మంచి పేరు అవసరం. ఈ లోకంలో మనం అనుకుంటాం పేరు కాదు, పేరు పక్కన పెట్టండి, దేవుడి దగ్గర పేరేమోలే, అదేమో ఎవరు చూసారులే, కానీ లోకంలో కావాల్సింది డబ్బు కదా, మంచి గొప్ప ఐశ్వర్యం కదా, అవి కదా ఇది కదా కావాల్సిందని చెప్పి దేవునికి దూరం అయిపోయి చాలా మంది ఆ పేరు కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాక్యం సెలవిస్తూ ఉంది, గొప్ప ఐశ్వర్యము కంటే గొప్ప ఐశ్వర్యం కంటే వెండి బంగారముల కంటే మంచి పేరు కోరదగింది. మంచి పేరు చాలా అవసరం. దేవుడు అన్నాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో, నా గొర్రెలను చదవడం మాట 10వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 13 13 కాదు, 10వ అధ్యాయం 3వ వచనం. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము విను. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడు, తన సొంత గొర్రెలు. కాబట్టి బైబిల్లో చాలా మందిని పిలిచాడు. మోషే మోషే పిలిచాడు, అబ్రహామా అబ్రహామా అబ్రహాముని పిలిచాడు, మార్తా మార్తా అని మార్తాని పిలిచాడు. ఎంతో మందిని పేరు పెట్టి పిలుస్తూ వచ్చాడు. మొట్టమొదటి ఆయన పిలిచాడు పేరు పెట్టి. ఏమని పిలిచాడు? పేరు పెట్టి ఏమని పిలిచాడు చెప్పండి? మొట్టమొదటి మానవుడిని ఏమన్నాడు? ఆదికాండం 3వ అధ్యాయంలో, ఆదామా నువ్వు ఎక్కడున్నావు? కాబట్టి నువ్వు ఎక్కడున్నావు ఆదాము? నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? మరి మంచి పేరు, శ్రేష్టమైన పేరు సంపాదించుకునే పరిస్థితిలో ఉన్నావా, లేకపోతే దాంకురావాల్సిన స్థితి, దేవుని సన్నిధికి దూరం అయిపోయిన స్థితి, ఎలాంటి స్థితిలో ఉన్నావు ఆదాము అని ఆదామును పిలిచినట్లుగా ఆదాము పక్కన మన పేరు పెట్టుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న మనందరి పేరు మనసులో పెట్టుకుందాం, పైకి అవసరం. ఇప్పుడు అంటారు, ఓ ప్రసాదం ఎక్కడున్నావు దేవుని అడిగితే ఏం సమాధానం చెప్పాలి? ఇదిగో ప్రభా నీ ఎదుటే ఉన్నాను. సమూయేలుతో అన్నాడు కదా, సమూయేలు అని పిలిస్తే సమూయేలు ఏమన్నాడు? ప్రభా సెలవిమ్ము, నీ దాసుడు ఆలకిస్తూ చెప్పు, వింటాను ప్రభా, ఇక్కడే ఉన్నా, ఎక్కడ పోయాను అనుకున్నావు అన్నట్లుగా సమూయేలు అన్నాడు. ఇప్పుడు ప్రభు అడుగుతున్నాడు, ఓ ఆదాము ఎక్కడున్నావు అని అంటే ఏ సమాధానం చెప్తావు? ఎక్కడున్నావు? దేవుని సన్నిధి దూరంగా ఉన్నావా? అందుకని అన్నాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో, తన గొర్రెలను, తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడంట. పేరు పెట్టి పిలుస్తాడు. కాబట్టి ఇక్కడ ఉన్న మనల్ని పిలుస్తున్నాడు. వాక్య రూపంలో మనల్ని పిలుస్తున్నాడు ఈ సమయంలో. ఓ సహోదరుడా సహోదరుడు ఎక్కడున్నావు అని అంటే ఆదాము ఏం సమాధానం చెప్పాడు? ప్రభా నేను దాంకున్నా, భయపడి మీ సన్నిధి రాలే, మీకు దూరంగా ఉన్న ఒప్పుకున్నాడు. అదొక మంచి లక్షణం ఉంది ఆదాము జీవితం. కనుక ప్రభు మనల్ని కూడా అడుగుతూ ఉన్నాడు, మనం ఎక్కడున్నాం? యెషయా గ్రంథం 29లో మాట చదవండి. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనం. 29:13. ప్రభు ఇలాగ సెలవిస్తున్నాడు,
ఈ ప్రజలు నోటి మాటతో నా ఎదుగు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను కనబరుచుచున్నారు, కానీ తమ హృదయము నాకు దూరం చేసుకొని. ఏదో పైకి వస్తున్నాం, బైబిల్ పట్టుకుంటున్నాం, వెళ్తున్నాం, అయితే హృదయం ఎట్లుందంట? దేవునికి దూరం అయిపోయింది, దూరంగా చేసుకున్నాం. పెదవులతో కనపరుస్తున్నాం, పెదవులతో చెప్తున్నాం, కానీ హృదయం మాత్రం ఏమైపోయింది అంటే ఆదాము వలె దూరం అయిపోతూ వచ్చింది. అయితే మనం దూరం చేసుకున్నాం, కానీ దేవుని గురించి ఒక చక్కటి మాట ఉంది. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 27వ వచనం. అపోస్తలుల కార్యములు 17:27. ఆయన ఒకరి నుండి 27 చివరి భాగం చదువుతాం. చివరి భాగం, ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు. మనం మాత్రం దూరం, గాని పైకి పెదవులతో కనపరుస్తున్నాం, కానీ ఆదాములాగా మనం కూడా దూరంగా ఉన్నాంలే. కానీ అయితే దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో చూడండి. ఆయన ఎంత శక్తిమంతుడు, ఎంత బలంగా, ఎంతగా శాశ్వతమైన ప్రేమ కలిగిన వాడో చూడు. ఆయన అంటున్నాడు, ఆయన మనలో ఎవ్వరికి కూడా ఎలాగ లేడట? దూరంగానే. మనం దూరంగా ఉన్నాం, మన హృదయం దూరంగా ఉంది. కాబట్టి మన మనసులో దేవునికి అంత దూరం పెట్టాలే, కానీ ఆయన మాత్రం మనకు ఎలాంటి వాడుగా ఉన్నాడు? దూరంగా లేడు, చాలా సమీపం. ఇది ఎంత ప్రేమ, ఎంత ఆశ్చర్యం. ప్రభు నిజమే, వ్యక్తిగతంగా నా జీవితంలో ఏదో అనుకున్నానులే, కానీ నేను మీ బిడ్డనే అనుకుంటున్నానులే, కానీ వాస్తవం కాదు. నా హృదయంలో మీకు స్థానమే లేదు. నా హృదయంలో ఎన్ని రకాలైనవి ఉన్నాయంటే మార్కు సువార్త 7:21 రాయబడి ఉంది. లోపల నుంచి అంట దురాలోచనలు, దొంగతనములు, నరహత్యలు, మోసములు, వ్యభిచారములు, కామ మత్సరము, అవివేకము, అహంభావము, ఇవన్నీ లోపల నుండి బయటకు వచ్చి మనుషులు ఏం చేస్తారు? అపవిత్రపరుస్తూ ఉన్నాయి. ఇవన్నీ లోపల ఉంటే ప్రభు ఎట్లుంటాడు? లోపల కావలసినవన్నీ ఉన్నాయి. మోసం ఉంది, అబద్ధం ఉంది, దుర్మార్గం ఉంది, దేవునికి దూరం అయిపోయిన పరిస్థితి ఉంది. అబ్రహాం దాక్కున్నాడు, దాక్కోవాల్సిన పరిస్థితి. అయితే హృదయం దూరంగా ఉంది, పైకి మాత్రం మంచి దగ్గరగా ఉన్నాం. అయితే ప్రభు అంటున్నాడు, మీరు ఒకవేళ దూరంగా ఉండొచ్చు, కానీ మనలో ఆయన ఎవ్వరికి కూడా ఏం లేడట? దూరంగా లేడు. అందుకని సుగంధ తైలము కంటే మంచి పేరు చాలా, ఆ గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు, అది కోరదగింది, అది చాలా శ్రేష్టమైంది. కొట్టివేయబడిన పేరు నేను పెడతాను, నిత్యమైన పేరు నేను పెడతానని ప్రభు అన్నాడు. ఇలాంటి నిత్యమైన పేరు కొరకే ప్రయాసపడే వారంగా ఉంటారు. బైబిల్లో చాలా మంది మంచి పేరు తెచ్చుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారు. గోపురం కట్టారు, ఇంకా ఆకాశం అంతే గోపురం కట్టారంట. ఎవరు చేయనంత చేద్దాం అనుకున్నారు, ఏమైపోయింది? అబ్షాలోము అనుకున్నాడు, ఏదో చేస్తే నా పేరు నిలబడుతులే అనుకున్నాడు. అది స్థిరమైన ప్రభువుని ఎరిగితే వారి పేరు స్థిరంగా నిలబడేదిగా ఉంటుంది. ప్రభు వైపు నిదారణంగా జీవిస్తే అబ్రహాము నా స్నేహితుడు అని పేరు కలిగినట్లుగా ఆయన బిడ్డలం అయిపోతుంది. యోహాను సువార్త 15:16, నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ మీరు చేసిన ఎడల మీరు నాకేమై ఉంటారని అన్నాడు దేవుడు? నా స్నేహితులై ఉంటారని ప్రభు అన్నాడు. ఒక మాట చదవండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, 4వ అధ్యాయము 3వ వచనం. 4:3. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నాయి. ఎవరైతే ప్రభుని ఎరిగారో, ఎవరైతే భూమి మీద ప్రభుని మహిపరిచారో, ఘనపరిచారో, ప్రభుని హెచ్చించారో, ఆయన సొంత రక్షకుడిగా హృదయంలో చేర్చుకొని హృదయాన్ని దూరం చేసుకోకుండా సమీపంగా చేసుకున్నారు, వారి పేర్లు ఎక్కడ రాయబడి ఉన్నాయంట? జీవ గ్రంథములో రాయబడి ఉన్నాయి. ఇంకొక మాట చదవండి, ప్రకటన గ్రంథంలో మాట చదువుతాం. 20వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన 20:15. 20వ అధ్యాయము 15వ వచనం. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడు. కాబట్టి ఎవరి పేరైనా సరే జీవ గ్రంథంలో రాయబడినట్టుగా కనబడితే చాలు, వాడిని తీసుకెళ్లిపోయి ఆ బయలుపడ పడేస్తాడు. అందుకని దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు, ఓ ఆదాము, నువ్వు ఎక్కడున్నావు? నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉందా? ఆ నిశ్చయిత నీకుందా? ఆ నమ్మకం నీకుందా? నిజమేనండి,
నా హృదయం దేవునికి సమీపంగా ఉంది, నా పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంది, నేను చెప్పగలను అనే నిరీక్షణ నీకుందా? ఒకవేళ ఆ గ్రంథంలో నీ పేరు లేకపోతే, ఆ సహకారులు ప్రభు పని చేస్తూ ఉన్నారట, ప్రభుని వెంబడిస్తూ ఉన్నారట, ఆ స్త్రీలు వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అయితే ప్రభు అన్నాడు, ఎవరి పేరైనా గ్రంథంలో లేకపోతే వారిని తీసి నరకంలో పడవేయబడు. అక్కడ ఎలా ఉంటుంది అని అంటే, ఆ ధనవంతుడు అడిగాడు, అయ్యా గ్లాస్ వద్దు, లీటర్ వద్దు, బాటిల్ వద్దు, ఒక్క చుక్క చాలు, చిటికిన వేలుతో ముంచి ఒక్క నోట్లో వేయమని చాలు, అది చాలే నాకు అని అంటే, అప్పుడు అన్నాడు, వద్దు, లేదు లేదు బాబు, నీకు మాకు చాలా దూరం. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా అవునా, ఈ పరిస్థితి ఇలా కొనసాగాల్సిందేనా, నాకు ఈ నరకంలో ఇలా యాతన పడాల్సిందేనా? సరే నా తిప్పలేదు, నేను పడతాను. నా ఇంట్లో ఉన్నారు, మా అన్నలు ఉన్నారు, మా తమ్ముళ్ళు ఉన్నారు, మా కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళు నమ్ముతారు, వాళ్ళ దగ్గరికి లాజరును పంపించవా అని అన్నాడు ధనవంతుడు. అప్పుడు అన్నాడు అబ్రహాము, అయ్యా ఈయనకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు భూమి మీద, వాళ్ళు చెప్తున్నారు అయ్యా, వాళ్ళు లాజరు చెప్పినట్టుగానే అనేక విషయాలు చెబుతున్నారు అయ్యా, జీవ గ్రంథంలో పేరు లేకపోతే కొట్టివేయబడతామని చెప్తున్నారు, మంచి పేరు ప్రాముఖ్యం అని చెప్తున్నారు, సుగంధ తైలం అనే తాత్కాలికమైన సంతోషం ప్రాముఖ్యం కాదని చెప్తున్నారు. వాళ్ళ మాట నమ్మితే లాజరు మాట విన్నట్టేలే. అవన్నీ అనలేదులేండి, మనం అలా అనుకుందాం, పోల్చుకుందాం. కాబట్టి అలా అన్నారంటే ఆయన మళ్ళీ అలా తప్పుగా అర్థం చేసుకోవాలి. ఒకదాన్ని కలపకూడదంటే ఇంకోదాన్ని తీసేయాలి. జీవ గ్రంథంలో ఎవరి పేరైనా కనబడకపోతే ఏమవుతారంట? కనబడకపోతే ఏమవుతారు? చదవండి మరొకసారి అన్నమాట. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 15. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల అగ్నిగుండంలో పడవేయబడతా. అక్కడ ఏడుపును పండు కొరుకుట ఉండు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, యుగ యుగాలు. విందు చేశాడు రాజు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో. అయితే స్నేహితుడు వచ్చాడు. వస్త్రం లేకుండా వచ్చాడు. అప్పుడు రాజు వచ్చాడు, స్నేహితుడా వస్త్రం లేకుండా ఇక్కడికి ఎట్లా వచ్చావు? జీవ గ్రంథంలో పేరు లేకుండా ఇక్కడికి ఎట్లా వచ్చావు? వీడి కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లో పడేయండి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట. కాబట్టి భయంకరమైన పరిస్థితి. కాబట్టి దాని నుంచి తప్పించబడాలి. దాని నుంచి తప్పించబడి శ్రేష్టమైన పేరు కలిగిన వారుగా ఉండాలి. అదే మరి దేవుని స్నేహితుడు అనే అబ్రహాం పొందిన పేరు. అది చాలా విలువైనది, అది చాలా కోరదగింది. అందుకనే మరి ప్రసంగిలో మనం చూస్తూ వచ్చాం, సుగంధ తైలము కంటే మంచి పేరు కోరపేలు. మంచి పేరు కొరకై ప్రయాసపడడం. ఈ మంచి పేరు డబ్బులు పెడితే వచ్చేది కాదు. ఈ మంచి పేరు ఏదైనా కొట్లో పోయి తెచ్చుకునేది కూడా కాదు. ఇది ఎలాగొస్తుంది అని అంటే, ఆయన మీకు మాదిరించిపోయాడు. ఆయన నడిచినట్లుగా ఆయన ఎలాగూ జీవిస్తూ వచ్చాడు, ఆయన ఎలాగూ ఈ భూమి మీద తండ్రిని కనపరిచాడు, ఎలాగూ ఆత్మీయంగా ఆయన గడిపాడు, అలాగూ జీవిస్తే మంచి పేరు వస్తుంది. ఈ మంచి పేరే కనుక లేకపోతే జీవ గ్రంథంలో పేరు ఉండదు. అక్కడే కనుక పేరు లేకపోతే వెలుపటి చీకటిలో పడవేయబడతాం. దీని కొరకే ప్రయాసపడదాం ఈ లోకం. అందుకనే చాలా మంది ఏవో పేరు సంపాదించుకోవాలనుకున్నారు, కానీ అవన్నీ కూడా నష్టపోయాడు. దేవుడు అంటున్నాడు, శ్రేష్టమైన పేరు మీకు పెడుతున్నాను, మీరు నా కుమారులు కూతుళ్ళు అనిపించుకోవడం కంటే ఇంకా గొప్ప పేరు ఇచ్చాడు. అదే ఆయన యెహోవా తమకు దేవుడు కాగలిగిన దేవుని బిడలమనేటువంటి గొప్ప పేరు ఇచ్చాడు. గొప్ప, ఇది లోకంలో చాలా గొప్ప ఆశీర్వాదం. ఇంకొక చక్కటి పేరుందండి, పేతురు రాసిన పత్రిక 2వ మాట చదువుతాం. పేతురు రాసిన మొదటి పత్రికలో, మీలో ఎవడైనాను, ఎక్కడ ఉంటుంది ఆ మాట? 4వ అధ్యాయం, మొదటి పేతురు 4వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి. కాబట్టి క్రైస్తవుడు అయినందుకు సిగ్గుపడిన అవసరం వల్ల ఈనాడు చాలా మందికి భలే సిగ్గు. బైబిల్ పట్టుకోవాలంటే సిగ్గు, బైబిల్ కనబడాలంటే సిగ్గు, దేవుని గురించి అబ్బో బయలుదేరాడ్రా భక్తిపరుడు అని అంటారేమోనది సిగ్గు. అయితే మీలో ఎవడైనా క్రైస్తవుడు అయినందుకు బాధను అనుభవించదు, ఆ పేరును బట్టి ఏం చేయాలంట? ప్రభువును ఘనపరిచి. ఇది శ్రేష్టమైన పేరు, ఇది కొట్టివేయబడిన పేరు. ఈ పేరున్న వారు ధన్యులు. ఈ పేరు ఏదైనా లేకపోతే ఆదాము వలె మనం కూడా ఎక్కడో దాంకున్న వారిని, దాంకున్న పరిస్థితుల్లోనే ఉన్నాం, దూరంగా ఉన్న పరిస్థితుల్లోనే ఉన్నాం. దూరంగా ఉన్నా కూడా ప్రభు గొప్పవాడు కనుక మనలో ఎవరికి ఆయన దూరంగా లేడు. అందుకనే నేటి వరకు మనం సజీవంగా భూమి మీద ఉన్నాం. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో
ఒకసారి పరీక్ష చేసుకుందాం. 5 విషయాలు చూస్తూ వచ్చాం. ఈ పేరు అనే విషయం, దేవుని దగ్గర ఉన్న పేరు, మనం సంపాదించుకున్న పేరు. దేవుని దగ్గర మన పేరు ఉందని నమ్మకం నీకుందా? దేవునికి స్తోత్రం, నీవు ధన్యుడవు. ఒకవేళ ఆ నమ్మకం, నిరీక్షణ నీకు లేదు అంటే నువ్వు గొప్ప ప్రమాదంలో ఉన్నావన్న సంగతి నీకు. అది వేదనకరమైంది, దుఃఖకరమైంది. అయితే ఈ గొప్ప పేరు కొరకై ప్రయాసపడు. దేవుడు సమయం ఇచ్చాడు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. దేవుడు మంచి సమయం ఇచ్చాడు. ఈ సమయంలోనే, ఆ ప్రభు ఇచ్చిన సమయంలోనే ఆ పేరు కొరకై ప్రయాసపడదాం. ఆ ముందున్నటువంటి ఆ గొప్ప పేరును పొందిన వారమై భౌతికంగా ఆశీర్వదించబడతాం అబ్రహాము వలె. ఆత్మీయంగా కూడా మనం దేవుని ద్వారా దీవించబడే వారంగా ఉంటాం. దేవుడు ఆ విధంగా మనందరికీ సహాయపడునుగా.